హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతోనైతే భారత్ అయితే ఢీకొట్టనుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఒక మార్పు చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఆ మార్పు ఏంటిది, ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అన్న వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 అయితే సక్సెస్ఫుల్ అయితే గ్రూప్ మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగినాయి. చివరి మ్యాచ్ వచ్చేసరికి న్యూజిలాండ్ భారత్ మధ్య చివరి మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పైన టీమిండియా 44 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లకు అయితే దూసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ ఏలో సెకండ్ పొజిషన్లో న్యూజిలాండ్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ బి విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ బిలో టాప్ పొజిషన్లో సౌత్ ఆఫ్రికా, సెకండ్ పొజిషన్లో ఆస్ట్రేలియా జట్లు అయితే ఉండడం జరిగింది. అయితే తొలి సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియాతోనైతే ఆస్ట్రేలియా అయితే ఢీకొట్టనుంది. రెండో సెమీఫైనల్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనైతే న్యూజిలాండ్ అయితే ఢీకొట్టనుంది. అయితే తొలి సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియా ఆస్ట్రేలియాతోనైతే అయితే తలబడబోతుంది. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఎటువంటి మార్పులు లేకుండా ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే ఆడడం జరిగినాయి. మూడో మ్యాచ్లో వచ్చేసరికి ఒకే ఒక మార్పు అయితే చేయడం జరిగింది. వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి తీసుకొచ్చి హర్షిత్ రాణాని అయితే పక్కన పెట్టడం జరిగింది న్యూజిలాండ్తో జరిగిన ఓడిఐలో వచ్చేసరికి. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఒక మార్పు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఎంతవరకు చేస్తారైతే క్లారిటీ అయితే లేదు. ఒకవేళ చేయాలనుకుంటే చేస్తుంది, లేకపోతే చేయకపోవచ్చు. మ్యాక్సిమం అదే మహమ్మద్ షమీని పక్కన పెట్టి హర్షిత్ రాణాని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒకే మార్పు తప్ప మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్లో మాత్రమైతే అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. న్యూజిలాండ్ పైన 5 వికెట్లు తీసి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కూడా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది క్లియర్ కట్గా. మరి మార్పు చేస్తుందా లేదా అయితే చూడాలి. ఓవరాల్గా తొలి సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ పొజిషన్లో యథావిధిగా రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే దిగుతారు. వన్ డౌన్గా విరాట్ కోహ్లీ, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే టీమిండియా మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నాయి. టీమిండియా అతిపెద్ద బలం బ్యాటింగ్ బలం, అదేవిధంగా బౌలింగ్ బలం అయితే ఉంది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే అందరూ బ్యాటర్లు వచ్చేసరికి సమిష్టిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మాత్రమైతే భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ప్రతి మ్యాచ్లో వీళ్ళు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అయితే నెలకొల్పుతున్నారని చెప్పుకోవచ్చు. మరోసారి ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో వీళ్ళిద్దరూ ఓపెనింగ్ పొజిషన్లో భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పితే మాత్రమైతే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టీమిండియా ఈజీగా విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వన్ డౌన్గా వచ్చేసరికి విరాట్ కోహ్లీ తనదైన స్థాయిలో మరోసారి ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. అదేవిధంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మాత్రమైతే అనూహ్యంగా అవుట్ అవ్వడం జరిగింది. గేన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్తోనైతే అవుట్ అవ్వడం జరిగింది విరాట్ కోహ్లీ. మరి ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో మన విరాట్ కోహ్లీ తనదైన స్థాయిలో ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా పైన విరాట్ కోహ్లీకి మంచి రికార్డు కూడా ఉండడం జరిగింది. ఎలా రాణిస్తారు అయితే చూడాలి. అదేవిధంగా ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే ప్రతి మ్యాచ్లో తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరుగుతుంది. మిడిల్ ఆర్డర్ పొజిషన్లో టీమిండియా అతిపెద్ద బలం శ్రేయస్ అయ్యర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ 40 పైగా పరుగులు అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్పిన్నర్లైనా అదేవిధంగా పేసర్లైనా మంచిగా సమర్థవంతంగా అయితే శ్రేయస్ అయ్యర్ అయితే ఎదుర్కొంటున్నారు. టీమిండియా విజయంలో శ్రేయస్ అయ్యర్ అయితే చాలా అంటే చాలా కీ రోల్ పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నాడు. అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో కూడా రాణిస్తే టీమిండియాకి అయితే తిరిగి ఉండదని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ కూడా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో టీమిండియాకి అయితే వెన్నుముకలయ్యే నిలుస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు అయితే అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లో కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో మాత్రమైతే ప్రత్యర్థి బ్యాటర్లను అయితే ఇబ్బంది పెట్టే రేంజ్లో అయితే బౌలింగ్ అటాక్ అయితే మొదలు పెట్టడం జరిగింది. ప్రతి మ్యాచ్లో చాలా అంటే చాలా యాక్యురేట్గా అయితే వీళ్ళిద్దరైతే బౌలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో కూడా అక్షర్ పటేల్ అయితే ఆకట్టుకోవడం జరిగింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ అయితే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో రవీంద్ర జడేజా కానీ అక్షర్ పటేల్ కానీ బ్యాటింగ్ పొజిషన్లో కానీ బౌలింగ్ పొజిషన్లో కానీ రాణిస్తే మాత్రం అయితే టీమిండియాకి అయితే తిరుగుండదు.
అదేవిధంగా మరొక కీలక ప్లేయర్ వచ్చేసరికి హార్దిక్ పాండే ఇటీవల టైంలో బౌలింగ్‌లో మాత్రం అయితే చాలా అంటే చాలా మెరుగైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు. అదేవిధంగా బ్యాటింగ్‌లో కూడా నెక్స్ట్ లెవెల్‌లో రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండేకు ఈ ఛాంపియన్ ట్రోఫీలో పెద్ద బ్యాటింగ్ అవకాశం అయితే దక్కలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం అయితే వచ్చింది. మంచిగా వినియోగించుకోవడం జరిగింది. 45 పరుగులతోనే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్‌లో కూడా తనదైన స్టైల్‌లో ఆకట్టుకోవడం జరుగుతుంది. మరి ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్‌లో హార్దిక్ పాండే కూడా ఆకట్టుకుంటే మాత్రం అయితే టీమిండియా అయితే తిరుగుండదు. ముఖ్యంగా స్పిన్నర్ల విషయానికి వచ్చినట్లయితే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరులైతే బరిలో దిగనున్నారు. వీళ్ళిద్దరు కూడా అటాకింగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. వికెట్ టేకరింగ్ ప్లేయర్స్, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్‌లో వీళ్ళిద్దరు వికెట్ తీసే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మ్యాచ్‌లో చూసుకుంటే చాలా అంటే చాలా అక్యురేట్‌గా అయితే వీళ్ళిద్దరైతే బౌలింగ్ వేయడం జరుగుతుంది. మరోసారి వీళ్ళిద్దరు ఆకట్టుకుంటే మాత్రం అయితే బౌలింగ్ పొజిషన్‌లో అయితే తిరుగుండదు. అదేవిధంగా మహమ్మద్ షమి విషయానికి వచ్చినట్టే యథావిధిగా మహమ్మద్ షమి తన స్పెల్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఇస్తున్నాడు కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్‌లో మాత్రం అయితే ఎటువంటి లోపాలు అయితే లేవు. అన్ని విభాగాల్లో టీమిండియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన టీం అయితే బరిలో దిగుతుంది. తొలి సెమీఫైనల్ వచ్చేసరికి ఆస్ట్రేలియాపై విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా గత ఓడిఐ వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన టైం అని చెప్పుకోవచ్చు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా చావు దెబ్బ కొడితేనే ప్రతీకారం అయితే ఫుల్ఫిల్ అవుతుంది. మరి చావు దెబ్బ కొడుతుందా లేదా అని అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి మ్యాచ్ 4న అయితే రేపు మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది దుబాయ్ వేదికగా. దుబాయ్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా స్పిన్నర్లకైతే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టీమిండియా ఈ మ్యాచ్లో వచ్చేసరికి 4 స్పిన్నర్లతోని ఒక పేసర్తోనైతే బరిలో దిగుతుంది. మరి ఇదే లైనప్లో న్యూజిలాండ్ అయితే దెబ్బ కొట్టడం జరిగింది. సేమ్ ఇదే లైనింగ్ లెంగ్త్తోనైతే ఆస్ట్రేలియా కూడా దెబ్బ కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో మరి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.